హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి నెలా వచ్చే కరెంటు బిల్లులోని యూనిట్స్ అంటే ఏంటో చూద్దాం. మనం ఎన్ని యూనిట్ల కరెంటు వాడామనే దాన్ని బట్టి మనకు కరెంటు బిల్లు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐరన్ బాక్స్ని తీసుకుందాం. దీని మీద చూడండి ఫ్రెండ్స్, 1300 వాట్స్ అని ఉంది. అంటే ఈ ఐరన్ బాక్స్ని మ్యాక్సిమం లెవెల్లో పెట్టి యూజ్ చేస్తే 1300 వాట్స్ పవర్ తీసుకుంటుంది ఇది పనిచేయడానికి. ఇక్కడ వాట్స్ అంటే ఏంటంటే ఒక ఎక్విప్మెంట్ పనిచేయడానికి ఎంత పవర్ని తీసుకుంటుంది అనే దాన్ని వాట్స్లో కొలుస్తామన్నమాట. మరి ఒక యూనిట్ పవర్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఒక యూనిట్ పవర్ అంటే 1 కిలోవాట్ అవర్ అని అర్థం. 1 కిలోవాట్ మీన్స్ 1000 వాట్. 1000 వాట్ అవర్ కూడా అనొచ్చు. దీని అర్థం ఏంటంటే ఒక గంటలో మనం 1000 వాట్స్ పవర్ యూజ్ చేస్తే కరెంటు బిల్లులో వచ్చే ఒక యూనిట్ పవర్ని వాడినట్టు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ హీటర్ చూడండి, ఇక్కడ పవర్ రేటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది పని చేయడానికి 1000 వాట్స్ కావాలట. అంటే ఈ వాటర్ హీటర్ ఆన్ చేసి కరెక్ట్గా 1 అవర్ వాడామనుకోండి, 1000 వాట్స్ పవర్ కాలినట్టే. అంటే మీ బిల్లులో ఒక యూనిట్ యాడ్ అయినట్టే. అదే అరగంట వాడితే ఒక హాఫ్ యూనిట్ పవర్ వాడినట్టు. అలాగే ఈ బల్బు చూడండి, ఇది 40 వాట్స్ బల్బు. 1 అవర్ కంటిన్యూగా ఆన్ చేసి ఉంచినా ఇది 40 వాట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. అంటే 1 అవర్కి ఎన్ని యూనిట్స్ పవర్ని యూజ్ చేసుకుంటుందో చూద్దాం. 0.04 యూనిట్స్ మాత్రమే ఇది 1 అవర్కి కాల్చుతుంది. మరి ఈ బల్బు ద్వారా ఒక యూనిట్ పవర్ కాలాలంటే ఇది 1000 వాట్స్ వాడుకోవాలి. సో 25 అవర్స్ బల్బుని ఆన్లో ఉంచితే ఒక యూనిట్ కరెంటు బిల్లు యాడ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ వాటర్ గీజర్ చూడండి, 3 కిలోవాట్స్ పవర్ రేటింగ్తో ఉంది. అంటే ఇది 1 అవర్లోనే 3000 వాట్స్ యూజ్ చేసుకొని 3 యూనిట్స్ బిల్ జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మన ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంటు ఒక పవర్ రేటింగ్తో ఉండి మనం వాటిని యూజ్ చేసిన టైంని బట్టి అన్ని యూనిట్ల బిల్లు జనరేట్ అవుతుంది.